అవివేకం కదా. ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతుంది. కొంతసేపటికి దానికి ఒక ఎలుక ఎదురొచ్చింది. చీమ చీమ ఎందుకంత వేగంగా పరిగెత్తున్నావు అని చీమను అడిగింది ఎలుక. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమో అని పరిగెత్తుతున్నాను అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను నీతో పరిగెత్తుతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. అవి రెండు పరిగెత్తుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది. ఎందుకలా పరిగెత్తుతున్నారు అని అడిగింది కుందేలు. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ. అవును అవును అంది ఎలుక. దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగులు అనిపించింది. కొంత దూరం వెళ్ళగా వాటికి ఒక నక్క ఎదురొచ్చింది. అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది. చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో ఇంకా నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను, ఇంతవరకు ఆ జంతువు ఏమిటి అది అని అడిగింది. అదా, అది పెద్ద గడ్డు చీమ, నా వైపే వస్తుంటే తనేం చేస్తున్నానని భయపడ్డాను అని చెప్పింది చీమ. ఎలుక కుందేలు నక్కకు కోపం వచ్చి, గండు చీమ మమ్మల్ని తింటుందా, అనవసరంగా భయపెట్టావు అని కళ్ళెర్ర చేశాయి. నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందని నేను చెప్పానా అంది చీమ. నిజమే కదా అనుకున్నాయి ఎలుక కుందేలు నక్క. నీతి: ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడటం అవివేకం.